ఆఫ్ఘనిస్తాన్ జట్టు అండర్ 19 వరల్డ్ కప్‌లో అద్భుతమైన భారత్ పెర్ఫార్మన్స్ వల్ల ఓటమి పాలైపోయింది. అయితే సెమీఫైనల్స్‌లో ఈ మ్యాచ్ జరగడంతో ఇక భారత జట్టు చక్కని గెలుపు సాధించి వరల్డ్ కప్‌లో గనుక చూసినట్టయితే ఫైనల్‌కు చేరుకుంది. అండర్ 19 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్‌తో బుధవారం జరిగిన రెండో సెమీఫైనల్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఇక 310 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ జట్టు కాపాడుకోలేకపోయింది. 22 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వైభవ్ సూర్యవంశీ, 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆరోన్ జార్జ్ ఇచ్చిన సునాయాసమైన క్యాచ్లను ఆఫ్ఘన్ ఫీల్డర్లు వదిలేశారు. దాంతో వైభవ్ సూర్యవంశీ 68 పరుగులు, ఆరోన్ జార్జ్ 115 పరుగులు ఇలాగా ఒకళ్ళు హాఫ్ సెంచరీ, ఇంకోళ్ళు సెంచరీతో దుమ్ము రేపారు. దాంతో ఇక ఆఫ్ఘన్‌కు ఓటమి తప్పలేదు. అయితే ఇక ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ మెహబూబ్ ఖాన్ ఏమన్నాడంటే, 310 పరుగుల లక్ష్యాన్ని మేము భారత్ లాంటి పటిష్టమైన జట్టుకు నిర్దేశించాము అంటేనే మేము చాలా గొప్పగా ఆడాము అన్న ఫీలింగ్ మాకు కలిగింది. నిజానికి ఈ వరల్డ్ కప్ అనేది మాకు చాలా స్పెషల్. ఫైనల్స్‌లో భారత్‌తో తలపడటమే కాకుండా భారత జట్టు పైన ఒత్తిడి తీసుకొచ్చాం. అది మాకు చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం. అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. 310 పరుగులనేవి మంచి స్కోరే. కానీ తొలి పవర్ ప్లేలో మేము 2 క్యాచ్‌లు వదిలేసాం. ఒకటి వైభవ్‌ది, ఇంకొకటి ఆరోన్‌ది. బౌలర్లు సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయలేకపోయారు. అయితే క్రికెట్ అనే ఒక గొప్ప గేమ్‌లో బ్యాటింగ్ ఒక్కటి చేస్తే సరిపోదు. బౌలింగ్ కూడా చాలా బాగా చేయాలి. అందుకే మేము గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి పాలైపోయాం. ఆ ఒక్క అద్భుతమైన లక్ష్యాన్ని మేము కాపాడుకోలేకపోయాం. ఇక చేసింగ్‌లో వాళ్ళపైన ఒత్తిడి తీసుకురాలేకపోయాం. ఈరోజు మా బ్యాటింగ్ చాలా బావుంది. 310 పరుగులు చేయటం అనేది మంచి విషయమే. అయితే ఇక ఫైనల్స్‌కు మేము చేరతామని చాలా అనుకున్నాము. ఇక ఫైజల్ కూడా అద్భుతమైన ఆటగాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేశాడు. నియాజై కూడా మంచి బ్యాటింగే చేశాడు. ఆ అల్లా దయతో ఫైజల్ భవిష్యత్తులో స్టార్ క్రికెటర్‌గా ఎదుగుతాడు. అతను చాలా కష్టపడ్డాడు. భవిష్యత్తులో అతను తప్పకుండా గొప్ప ఆటగాడిగా మారతాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ముఖ్యంగా ఏమీ మారలేదు. ఉదయం పిచ్ బ్యాటింగ్‌కు చాలా అనుకూలించింది. అది మాకే కాకుండా తర్వాత పిచ్ మారకపోవడంతో అది భారత్‌కి కూడా కలిసొచ్చే విషయం అనే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఇక భారత్ విషయంలోకొచ్చినట్టయితే వైభవ్ సూర్యవంశీని చూస్తే నాకు రోహిత్ శర్మ గుర్తు వచ్చాడు. నేను నా క్రికెట్ కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇతర ఆటగాళ్ళకి చాలా పెద్ద ఫ్యాన్‌ని. ఒకటి సచిన్ టెండూల్కర్, రెండవది రోహిత్ శర్మ. వీళ్ళిద్దరి ఆటను చూస్తూనే నేను పెరిగాను. అయితే నిజానికి వైభవ్ సూర్యవంశీ ఒక పర్సనాలిటీ కానీ, తన స్టైల్ కానీ, తన బ్యాటింగ్ స్టైల్ కానీ రోహిత్ శర్మను ఎక్కువగా పుణికిపుచ్చుకున్నట్టు నాకనిపించాయి. ఒక్కొక్కసారి కొంతమంది ఆటగాళ్ళ ఆట తీరనేది ప్రత్యర్థి జట్టు ఆడుతోందా? లేకపోతే వేరే ఆటగాడు ఆడుతున్నారా? అన్న విషయం పైన సంబంధం లేకుండా చాలా ఇష్టపడుతూ ఉంటాం. అలాంటి ఆటల్లో వైభవ్ సూర్యవంశీ కూడా ఒకటి. నిజం చెప్పాలి అంటే సెమీఫైనల్‌కు చేరడానికి మేము చాలా కష్టపడ్డాం. భారత్ లాంటి జట్టు పైన మేము 310 పరుగులు చేశాము అంటే అది మంచి విషయమే. కాకపోతే ఆరోన్ అలాగే వైభవ్ ఇద్దరు కూడా మా ఆశల మీద నీళ్లు జల్లారు. కాకపోతే ఇది మాకు సానుకూలమైన విషయమే. మేము చాలా గొప్ప గొప్ప వాళ్ళు చేయలేని పనిని కూడా మేము చేసి చూపించాము అంటూ చెప్పుకొచ్చాడు. అయితే భారత అండర్ 19 ఓపెనర్ హైదరాబాద్ ప్లేయర్ ఆరోన్ జార్జ్ చరిత్రే సృష్టించేశాడు. ఇక 115 పరుగులు సాధించాడు తను. అది కూడా 104 బంతుల్లోనే. 15 ఫోర్‌లు, 2 సిక్స్‌లతో ఈ సెంచరీ చేయటం ద్వారా ఆరోన్ జార్జ్ ఒక అద్భుతమైన రికార్డ్‌ని కూడా నెలకొల్పాడు. అది ఏంటి అంటే అండర్ 19 ప్రపంచ కప్ 2026 భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో నాకౌట్ మ్యాచెస్‌లో చేసింగ్‌లో అత్యధిక స్కోర్‌ను నమోదు చేసిన భారత ఆటగాడిగా అన్నమాట. ఈ క్రమంలో 14 ఏళ్ల వరల్డ్ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. భారత మాజీ అండర్ 19 కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ 2012 ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాపై 111 పరుగులు చేశాడు. ఇప్పటివరకు నాకౌట్ మ్యాచ్‌ల్లో చేసింగ్‌లో ఇదే అత్యధికమైన స్కోరు. ప్రపంచ క్రికెట్‌కి సంబంధించేది. అయితే తాజాగా ఈ మ్యాచ్‌లో ఆరోన్ జార్జ్ 115 పరుగులతో అతన్ని అధిగమించాడు. అయితే ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ రికార్డ్‌ని కూడా ఈ హైదరాబాద్ కుర్రాడు బ్రేక్ చేశాడు. యశస్వి జైస్వాల్ 105 పరుగులు, ఉన్ముక్త్ చందన్ 111 పరుగులు చేయగా ఇక ఇప్పుడు ఈ అబ్బాయి 115 పరుగులు చేశాడన్నమాట. 2020 అండర్ 19 ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌లో పాకిస్తాన్ పైన
యశస్వి జైస్వాల్ 105 పరుగులు చేశాడు. ఆ రికార్డు బద్దలైంది. అయితే ఆరోన్ జార్జ్ అద్భుతమైన సెంచరీకి తోడు వైభవ్ సూర్యవంశీ కూడా ఇరగదీశాడు. 33 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో ఇంకా చెలరేగిపోయాడు. ఆయుష్ మహత్రే కూడా తక్కువ ఏం తినలేదు. నిజం చెప్పాలి అంటే బ్యాట్స్మెన్స్ అందరూ ఒక్కసారిగా ఉప్పెనలాగా బీభత్సంగా వేశారు. ఇక 59 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్లతో 62 పరుగులు చేశారు. 311 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 41.1 ఓవర్లోనే ఛేదించేసింది. యూత్ వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇదొక రికార్డ్ చేజ్ అన్నమాట. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆరోన్ జార్జ్ అనే ఈ హైదరాబాద్ కుర్రాడు పూర్తి పేరు ఆరోన్ జార్జ్ వర్గీస్. కేరళలోని కొట్టాయంలోనే జన్మించాడు. అయితే వారి కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది. అయితే పుట్టడం వరకే కేరళలో పుట్టాడు కానీ పెరిగింది, క్రికెట్ నేర్చుకుంది అంతా కూడా హైదరాబాద్లోనే. హైదరాబాద్లోని నాచారంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఆరోన్ ప్రస్తుతం భవన్స్ కాలేజ్లో బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అయితే ఆరోన్ జార్జ్ తండ్రి పేరు ఈసో వర్గీస్. ఆయన కూడా క్రికెటర్ అవ్వాలని కలలు కన్నాడు. కానీ అది సాధ్యం కాలేదు. దాంతో తన కొడుకు ద్వారా కలలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మొదట పోలీస్ శాఖలో పనిచేసి ఇప్పుడు ఒక కార్పొరేట్ రంగంలో తను పనిచేయడం జరుగుతుంది. అయితే గత ఏడాది జరిగిన అండర్-19 ఆసియా కప్లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన ఆరోన్ జార్జ్ పాకిస్తాన్ పైన 85 పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. కుడి చేతి వాటం బ్యాటర్ అయిన ఆరోన్ జార్జ్ ఆఫ్ బ్రేక్ బౌలింగ్ కూడా చేయగలడు. అయితే ఇక సౌత్ ఆఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ అతని ఆరాధ్య దైవం అన్నమాట. అంటే ప్రపంచ క్రికెట్లో ఏబీ డివిలియర్స్ అంటే తనకు చాలా ఇష్టమట. ఇక భారత క్రికెట్లో నాకు ప్రతి ఒక్కరూ ఒక గురువుతోనే సమానమని, ఎప్పటికైనా సరే జాతీయ జట్టులోకి అడుగు పెట్టాలి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే నిజానికి నిన్న ఆరోన్ జార్జ్ ఇచ్చిన క్యాచ్ని ఆఫ్ఘనిస్తాన్ జట్టు వాళ్ళు